చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1/2 kg చికెన్ తీసుకున్నానండి నేను. 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1 కప్పు పెరుగు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని ఇలా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే సోనా మసూర్ రైస్ తీసుకుంటున్నానండి. 1/2 kg. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులన్నీ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. చికెన్ని, జాజికాయని పొడి చేసుకొని ఈ టైంలో వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు ప్లేట్ తీసుకుని మనం నానబెట్టుకున్న రైస్ వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ అనమాట. తగినంత సాల్ట్ వేసుకోండి. 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నచ్చిందా చికెన్ బిర్యానీ? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.